హాయ్ గైస్, ఈరోజు స్పెషల్ సండే రోజు ఏం స్పెషల్ అంటే చికెన్ పులావ్. ఈరోజు మా మమ్మీ మీకు చూపిస్తుంది ఎలా చేయాలో. చికెన్ పులావ్ స్టెప్ బై స్టెప్ అంతా చూపిస్తుంది. మమ్మీ ఎలా చేయాలి చెప్పు. చికెన్ అన్న హాఫ్ కేజీ చికెన్ కి నేను అన్నిలో కలిపేసాను. మనం 2 స్పూన్స్ కారము, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి అన్ని వేసి మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఇందులో నిమ్మకాయ కూడా కలుపుకోవాలి చికెన్ లో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్, సన్నగా తరిమిన ఆనియన్స్, లెమన్, 2 చిల్లీ, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా. ఈ పుదీనా మా ఇంట్లో చెట్టుకు పెరిగింది. ఇది ఇలా ట్రై చేద్దామని నేనైతే పుదీనా తీసుకొని వచ్చిన. చాలా గ్రీన్ గా మంచిగా ఉంది కదా, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దీంట్లో మనకి ఆయిల్ పోసుకోవాలి. మేమైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాం, సన్ఫ్లవర్ ఆయిల్. హెల్త్ కి చాలా మంచిది. పులావ్కి సరిపడినంత ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకులు వేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ నెట్టి వేసి కలపాలి. ఇది బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇక కొంచెం మూత పెడితే తొందరగా అయిపోతుంది మనకి. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అనుకోండి. హాఫ్ కేజీ చికెన్కి 2 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మీకు తొందరగా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఆనియన్ కూడా మేమైతే ఇక్కడ టాటా లో సోడియం సాల్ట్ అయితే వాడుతున్నాం. సో లైట్ గా బ్రౌన్ షేడ్ లా వస్తున్నాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తుంది. ఇంకొంచెం బ్రౌనిష్ కావాలి. ఆనియన్ అయితే బ్రౌన్ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు మనము పుదీనా, కొత్తిమీర, వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం వేగాక అల్లం గడ్డ పేస్ట్ వేయాలి. పుదీనా, కొత్తిమీర అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ ఫ్రై చేసినాం కదా. ఆయిల్ ఎందుకు ఫ్రై చేయాలంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది, స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయినాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్లో ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాము. దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేయాలి. ఇదంతా కూడా చికెన్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే మనకి తినేటప్పుడు స్మెల్ అనేది ఉండదు. స్మెల్ ఉండదు, ఇంకా మనకి టేస్ట్ అనేది ఉప్పు కారం అంతా బాగా కలిసిపోతుంది. చికెన్ పీసెస్లో టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ రాదు, పచ్చి. ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది. మన చికెన్లో వాటర్ వస్తుంది, ఆ వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మనకైతే వాటర్ అంతా వెళ్ళిపోయింది, ఫ్రై అయిపోయింది చికెన్. ఇంట్లో మనం
ఆప్షనల్, పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మనం లెమన్ వేసినాం కాబట్టి మనకి పెరుగు అవసరం లేదు. ఇప్పుడు ఇందులో రైస్ వేయాలి. నానబెట్టుకున్న బియ్యం, మేము ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. మొత్తం రైస్ చికెన్ ఇది ఇట్లా కలుపుకోవాలి. మనం రైస్ వేసుకున్నాం కదా, మనకు ఏ గ్లాస్తోనైతే రైస్ వేసుకున్నామో ఆ గ్లాస్తోని ఒక గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. టూ గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకున్నాం కాబట్టి మనం 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి. కలుపుకోవాలి. ఇంకొకసారి కలిపి పెట్టేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది. సో గైస్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇది కొంచెం దమ్కి పెట్టేస్తే పులావ్ అనేది రెడీ అయిపోతుంది. సో గైస్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా చికెన్ పులావ్. మీరు ఈ సండే ఏం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు పులావ్ అయితే రెడీ అయిపోయింది కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటిదో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మా తమ్ముని చెప్పిన నీ కూడా చెప్తున్నా, తొందరగా బెల్ కొట్టేసేయండి. బాయ్.